వ్యాసులు. మన్వంతరాలన్నింటా ద్వాపర యుగం ఉంటుంది. ప్రతి ద్వాపరంలోనూ విష్ణువే వ్యాసుడిగా జన్మించి ధర్మచింతనతో యథావిధిగా పురాణాలు రచిస్తాడు. అఖండంగా ఉన్న వేదాన్ని 4 విధాలుగా విభజిస్తాడు. ఇది లోకహితం కోరి చేసే పని. కలియుగంలో విప్రులు అల్పాయుష్కులుగాను స్వల్ప బుద్ధులుగా ఉంటారని తెలిసి కలియుగం వచ్చినప్పుడల్లా పుణ్యప్రదమైన పురాణ సంహితను అందిస్తుంటాడు వ్యాసుడు. వేద శ్రవణాధికారం కొందరికి లేదు కాబట్టి వారి హితం కోరి ఇలా పురాణాలను రచించాడు. మహామునులారా, 7వ వైవస్వత మన్వంతరం ఇప్పుడు ఇది 28వ ద్వాపరం నడుస్తుంది. అందుకని సత్యవతి సుతుడుగా వ్యాసుడు జన్మించాడు. ఈ 28వ వ్యాసుడే నా గురువు, మహానుభావుడు, లోకైకహితుడు, ధర్మవేతనలతో అగ్రగణ్యుడు. రేపు 29వ ద్వాపరం వస్తే ద్రౌణి వ్యాసుడవుతాడు. ఇప్పటికీ 27 వ్యాసులు గడిచిపోయారు. వారంతా పురాణ సంహితులు రచించిన వారే. ఈ మాటలకు మునీశ్వరులు కొందరు ఆశ్చర్యచకితులయ్యారు. గడిచిన ద్వాపర యుగాలలో పురాణకర్తలైన ఆ వ్యాసుల్ని గురించి క్లుప్తంగానైనా చెప్పమని అడిగారు. మునిసత్తములారా, మొదటి ద్వాపరంలో స్వయంగా వేద విభజన చేశాడు. 2వ ద్వాపరంలో ప్రజాపతి వ్యాసుడయ్యాడు. 3వ ద్వాపరంలో ఊసనుడు, 4వ ద్వాపరంలో బృహస్పతి, 5వ ద్వాపరంలో సవిత, 6వ దాంట్లో మృత్యువు, 7లో మగవుడు, 8లో వశిష్ఠుడు, 9లో సారసత్వుడు, 10లో త్రిధాముడు, 11లో త్రివృషుడు, 12లో భరద్వాజుడు, 13లో అంతరిక్షుడు, 14లో ధర్ముడు, 15లో త్రయారుని, 16లో ధనుంజయుడు, 17లో యథాతిథి, 18లో వ్రతి, 19లో అత్రి, 20లో గౌతముడు, 21లో ఉత్తముడు వ్యాసులయ్యారు. అటుపైని వరుసగా వేణుడు, సోముడు, తృణబిందువు, భార్గవుడు, శక్తి, జాతకర్యుడు వ్యాసులుగా కర్తవ్యాన్ని నిర్వహించారు. ఇప్పటికి 28వ ద్వాపరానికి కృష్ణద్వైపాయనుడు వ్యాసుడు. ఈయన చెప్పిన పురాణాలనే నేను విన్నాను. ఈ కృష్ణద్వైపాయనుడు శకుడు అనే కుమారుడు ఉన్నాడు. అరణి సంభవుడు, గొప్ప వైరాగ్య భావ సంపన్నుడు. వ్యాసుడు దేవీ భాగవతం రచించి కొడుకుతో చదివించాడు. అప్పుడే వ్యాసుడి ముఖతః నేను దీన్ని యథాతథంగా గ్రహించాను. కరుణా సముద్రులు మా గురువుగారు శకుడు సందేహాలకు సమాధానులుగా ఈ దేవీ భాగవత రహస్యాన్ని విడమర్చి చెప్పారు. అయోనిజుడైన ఆ బుద్ధిమంతుడితో పాటు నేను విని ఆయా విశేషాలు కొన్ని తెలుసుకోగలిగాను. మునుపుంగవుల్లారా, ఈ దేవీ భాగవతం ఒక కల్ప వృక్షం. దీని ఫలాలను ఆస్వాదించాలనే కోరికతో, సంసార మహాసముద్రాన్ని తరించాలనే వాంఛతో ఈ అక్షనగర పాలాయన్ని ప్రేమగా, శ్రద్ధగా సుకుడంతటి వాడు ఆలకించాడు. అద్భుతమైన ఈ పురాణాన్ని వింటే భూలోకంలో ఎవరికైనా ఇంకా కలియుగ భయమనేది ఉండదు. భగవతీ నామాంకితమైన ఈ మనోహర పురాణాన్ని నిజంగా వినాలనే కోరికతో కాకపోయినా ఏదో ఒక వంకతో విన్నప్పటికీ చాలు. ఎంతటి పాపాత్ముడైన, ఆచారధారుడైన పుణ్యాత్ముడవుతాడు. ఇహలోకంలో సకల భోగాలను పొంది పరలోకంలో యోగీశ్వరులకు మాత్రమే దక్కే సుస్థిర స్థానాన్ని గెలుచుకుంటాడు. ఇక నిరంతరం శ్రద్ధగా వినేవారి హృదయ కుహరంలో ఏ నిర్గుణ స్వరూపిణి స్వయంగా తానే నిత్య నివాసం చేస్తుంది. భవసాగరాన్ని తరించడానికి నావగా వాగ్రూపంలో అందివచ్చిన ఈ పురాణాన్ని మానవుడిగా పుట్టి వినకపోతే అంతకంటే మూఢుడు ఉంటాడా? చెవులున్నాయి కదా అని ఎప్పుడూ పరాపవాదాలని ఇష్టంగా వింటూ ఇలాంటి పురాణ నాదాలను పొరపాటునైనా వినకపోతే ఎవరికట నష్టం? అంతకంటే మందబుద్ధులుంటారా? ఇప్పుడు వ్యాసుడి పుత్రకాంక్ష గురించి తెలుసుకున్నాం. శ్రద్ధగా ఆలకిస్తున్న సౌనకాది మహామునులకు ఒక సందేహం కలిగింది. దాపరికం లేకుండా అడిగారు.
సూత మహర్షి, వ్యాసుడికి శుకుడనే కుమారుడు ఉన్నాడన్నావు. అతడు ఎలా జన్మించాడు? తల్లి ఎవరు? ఎటువంటి వాడు? ఈ సంహితను ఎలా పఠించాడు? శకుడు అయోనిజుడు, అరణి సంభవుడు అని కదా అన్నావు. అది ఎలా జరిగింది? శుకుడు మహాతపస్వి అని, పుట్టుకతో పాటు మహాయోగి అని విన్నాం. అతడు విపుల పురాణాన్ని ఎలా ఏ విధంగా చదివాడు అనేది మా అందరికీ సందేహమును. నువ్వు సౌమ్యుడువు కనుక అడిగాము, దయచేసి వివరించువు అని అభ్యర్థించారు. అప్పుడు సూతుడు, మునులారా, పూర్వకాలాన వ్యాసుడు సరస్వతీ నదీ తీరాన ఆశ్రమం నిర్మించుకొని తపస్సు చేసుకుంటున్నాడు. అప్పట్లో పిచ్చుకుల జంట ఒకటి వ్యాసుడికి రోజు కనిపించేది. వాటి పరస్పరానురాగం ఆశ్చర్యపరిచేది. వాటి గూడు, ఆ గూటిలో అప్పుడే గుడ్డు నుంచి జన్మించిన పిచ్చుక పిల్ల వ్యాసుడి మనసుని ఆకట్టుకున్నాయి. ఇంకా తోక మొలవని పిచ్చుక పిల్ల, దాని ఎర్రని నోరు, దానికి ఏదో తెచ్చి తినిపించాలనే శ్రమపడుతున్న ఆ పిచ్చుక దంపతులను అది నోరు తెరిస్తే చాలు తినుబండారాలని నోటికి అందిస్తున్న దృశ్యం, తమ రెక్కలతో దాన్ని సుతారంగా పుదుముతూ ముద్దులతో ముంచుతున్న పులికించిపోతున్న ఆ మాతా పితృలను ప్రేమగా చూసి వ్యాసుడు చాలా ముచ్చటపడ్డాడు. సంతానం అంటే పక్షులకే ఇంత ప్రేమ ఉంటే ఇంకా మనుషుల సంగతి చెప్పాలా? వివాహం చేసుకొని ఒకరినొకరు చూసుకొని సంతృప్తి చెందే దంపతులు వార్ధక్యంలో పరిచర్య కోసమైన పుత్రుణ్ణి కోరుకుంటారు. సంపాదించి సుఖపెడతానని ఆశిస్తారు. ఏది చేసినా చేయకపోయినా చితికి నిప్పు అంటించి ఉత్తర క్రియలైనా చేస్తాడు గదా. పోనీ గయలో శ్రాద్ధం పెడతాడు గదా. సంసారం ఎన్ని సుఖాలు ఉన్నా కన్న కొడుకును తనివి తీరా కౌగిలించుకోవడం, లాలించడం అనేది ఉత్తమోత్తమైన సుఖం. అపుత్రస్య గతిర్నాస్తి అన్నారు. ఉత్తమ లోకాలను సాధించి పెట్టేది పుత్రుడే. పుత్రువంతుడికి స్వర్గమని శాస్త్రాలు చెబుతున్నాయి. అది ప్రత్యక్ష విషయమే. కొడుకులు లేనివాడు మరణకాలంలో మరీ విచారిస్తాడు. ఇల్లు, వాకిలి, నగ, నట్ర ఎంత సంపాదించుకున్నా ఇదంతా ఎవడు తన్నుకుపోతాడో గదా అని మరింత దిగులు పడతారు, దుఃఖిస్తారు, మనశ్శాంతిని కోల్పోతారు. భగవన్నామం జపిస్తూ హాయిగా ప్రాణాలు వదలలేరు. అందుచేత అతడికి దుర్గతులే తప్ప ఉత్తమగతులు ఉండవు. ఈ ఆలోచనలతో వ్యాసుడు మనసు వికలమయ్యింది. వేడిగా నిట్టూర్చాడు. కాసేపటికి తేరుకొని ఒక నిశ్చయానికి వచ్చాడు. పుత్రప్రాప్తి కోసం తపస్సు చేయాలని గట్టిగా సంకల్పించుకున్నాడు. ఆశ్రమం వదిలి మేరు పర్వతం చేరుకున్నాడు. ఏ దేవుడు నా కోరిక తీరుస్తాడు? విష్ణువా, రుద్రుడా, ఇంద్రుడా, బ్రహ్మదేవుడా, సూర్యుడా, వినాయకుడా, కార్తికేయుడా, దిక్పాలకులా? ఎవరు? వ్యాసుడు నిశ్చయించుకోలేకపోతున్నాడు. అంతలోకి అనుకోకుండా నారద మహర్షి అటువైపు వచ్చాడు. వీణ మీటుకుంటూ వచ్చాడు. వ్యాసుడు భక్తితో అతిథి మర్యాదలు చేశాడు. కుశల ప్రశ్నలు అయ్యాయి. వ్యాసుడి ముఖంలో కనిపిస్తున్న ఆందోళనలు నారదుడు గమనించాడు. కారణమేమిటని అడిగాడు. వ్యాసుడు తన మనసులో ఉన్నది చెప్పాడు. ఏ దేవుణ్ణి ప్రార్థించాలో తేల్చుకోలేకుండా ఉన్నాను, సలహా చెప్పమన్నాడు. వ్యాస మహర్షి, వెనకటికి ఒకనాడు ఇదే ప్రశ్నను మా తండ్రి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని అడిగారట. విష్ణుమూర్తి ఎప్పుడు ధ్యానంలోనే ఉంటాడని చూసి బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయి ఇలా అడిగాడు. దేవదేవ, జగత్పతి, త్రికాలాగ్న, నువ్వు దేని ధ్యానిస్తున్నావు? నీ తపస్సు ఎందుకోసం? సర్వ జగత్కి అధికారవి నువ్వు తపస్సు చేయడమేమిటి? చాలా ఆశ్చర్యంగా ఉంది. నీ నాభికమలం నుంచి పుట్టిన నేను సృష్టికర్తనయ్యానే. నీకంటే అదుగుడెవరు? నువ్వే కర్తవు, నువ్వే హర్తవు, నువ్వే కారణం, నువ్వే కార్యం. నీ ఇచ్చా మాత్రం చేత ఈ జగత్తును నేను సృష్టిస్తున్నాను. కాలాంతరంలో నీ ఆజ్ఞ మేరకు శివుడు సంహరిస్తున్నాడు. సూర్యచంద్రులు, అష్టదిక్పాలకులు నీ మాట ప్రకారం విధులు నిర్వహిస్తున్నారు. అటువంటి నువ్వు ఏ దేవుని ధ్యానిస్తుంటావు? ఇది నాకు తెలియాలని సందేహంగా ఉంది. పుత్రుణ్ణి మాత్రమే కాదు, నీకు భక్తుని నేను. దయచేసి సమాధానం చెప్పు. మహాత్ములకు గోప్యం ఉండకూడదు కదా.
సృష్టికర్త ఇలా సందేహించేటప్పటికీ ఆ సందేహాన్ని తీర్చడం తన కర్తవ్యం అనుకున్నాడు విష్ణుమూర్తి. చిద్విలాసంగా చిరునవ్వులు చిందిస్తూ కొడుకుకి ఇలా సమాధానం చెప్పాడు. నాయనా బ్రహ్మదేవ, శ్రద్ధగా విను. నా మనసులో ఉన్నది చెబుతాను. నువ్వు నేను శివుడు, సృష్టి స్థితి లయ కారకులని ప్రపంచమంతా అనుకుంటుంది. కానీ ఈ విధులను మనతో నిర్వహిస్తున్నది ఒక శక్తి అని వేదవేత్తలకు మాత్రమే తెలుసు. నీలో ఉన్నది రాజస శక్తి. అదే నీతో జగత్ సృష్టి చేపిస్తుంది. నాలో ఉన్నది సాత్విక శక్తి, జగత్పాలన చేపిస్తుంది. రుద్రుడిలో ఉన్నది తామస శక్తి, సంహారం చేయిస్తుంది. అది లేని వేళ నువ్వు సృష్టించలేవు, నేను పాలించలేను, శివుడు సంహరించలేడు. మనం ముగ్గురము శక్తి ఆధీనంలోనే ఉన్నాము. నేను పరతంత్రుణ్ణి. ఈ శేషశయనం పైన నిద్రిస్తుంటాను. సమయం వచ్చినప్పుడు లేస్తుంటాను, తపస్సు చేస్తుంటాను. అంతా శక్తి అభిష్టం. ఒకప్పుడు లక్ష్మీదేవితో సుఖంగా విహరిస్తూ ఉంటాను. మరొకప్పుడు రాక్షసులతో ఘోరంగా యుద్ధం చేస్తూ ఉంటాను. సర్వలోక భయంకరమైన ఆ యుద్ధాలు కొన్ని దారుణాలు సుమా. నీకు గుర్తుందా? ప్రళయ మహాసముద్రంలో 5000 సంవత్సరాల పాటు మధుకాయ్ టైబులతో మహాబలి పోరాడాను. ఆ యుద్ధంలో నీ కళ్ళ ఎదుట జరిగిందే కదా. మహాదేవిని అనుగ్రహం వల్లనే వాళ్ళను నేను సంహరించగలిగాను. ఇప్పుడు ఇలా నన్ను అడుగుతున్నావంటే అప్పుడు నువ్వు ఆ విషయం తెలుసుకోలేదన్నమాట. పరాత్పరమైన కారణం ఆ శక్తి స్వరూపమే. నా అవతారాలన్నిటికీను అదే కారణం. నా ప్రణమయం ఏమీ లేదు. పశుజాతిలో జన్మించాలని ఎవడైనా కోరుకుంటాడా చెప్పు? మత్సవహరది రూపంలో నేను జన్మించలేదు. లక్ష్మీదేవితో విరహాన్ని వదులుకోలేదు. చల్లని మెత్తని శేషనశయ్యను వదులుకొని పక్షి మోపును కూర్చుని యుద్ధం చేశాను. చతుర్ముఖ, మర్చిపోయావా? ఒకప్పుడు వింటినారికి తెగి నా శిరస్సు ఎటో ఎగిరిపోయింది. అప్పుడు నువ్వే కదా గుర్రపు తల తెచ్చి శిల్పి వరుడితో కలిసి అతికించావు. అందరూ అప్పుడు నన్ను హయగ్రీవ అన్నారు కదా. భేషజాలెందుకు? నువ్వు నేను ఎరుగదనే కదా. స్వతంత్రుణ్ణి కాదు, శక్తి పరాధుణ్ణి. ఆ శక్తియే నిరంతరం ధ్యానిస్తూ ఉంటాను. అంతకన్నా నాకు తెలిసింది లేదు అని విష్ణుమూర్తి సమాధానం ముగించాడట. వ్యాస మహర్షి, మా తండ్రి బ్రహ్మదేవుడు ఈ విషయాలన్నిటినీ నాకు తెలియజేశాడు. అందుచేత నువ్వు కూడా నీ హృదయ పద్మంలో ఆ దేవి పాదపద్మాలను ధ్యానించు, నీ కోరిక నెరవేరుతుంది అని నారదుడు సలహా చెప్పేసరికి వ్యాసుడు కుదుటపడ్డాడు. మేరు పర్వత శిఖరం మీద నిశ్చలంగా తపస్సుకు కూర్చున్నాడు. సూతుడు చెప్పిన ఈ వ్యాస నారద సంభాషణలను శ్రద్ధగా విన్న మునులకు మరో సందేహం వచ్చింది. సర్వకారణ కారణకుడు జగన్నాథుడు అయిన విష్ణుమూర్తికి శిరస్సు తెగిపోవడం ఏమిటి? గుర్రపు తలను తెచ్చి అతికించడం ఏమిటి? హయగ్రీవుడు కావడం ఏమిటి? ఇదంతా చాలా విడ్డూరంగా ఉంది. వివరంగా చెప్పమని ప్రార్థించారు. అప్పుడు సూతుడు ఇలా చెప్పాడు.